నువ్వు వర్కౌట్ చేసే ముందు స్ట్రెచింగ్స్ చేయట్లేదా? అయితే నువ్వు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఈరోజు డే 10 ఆఫ్ మేనేజ్మెంట్ సిరీస్. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఆఫీస్‌కెళ్ళిపోయా. ఆఫ్టర్‌నూన్ మీల్ కూడా తినేసి ఈవినింగ్ రిటర్న్ రూమ్‌కొచ్చి ప్రీ వర్కౌట్ తినేసి జిమ్‌కైతే వెళ్ళిపోయా. ఈరోజు హ్యామ్‌స్ట్రింగ్స్, స్ట్రెచింగ్స్ కంప్లీట్ చేసుకున్నా. స్ట్రెచింగ్స్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మామ. స్టాటిక్ అండ్ డైనమిక్ స్ట్రెచింగ్. ఈ వీడియోలో డైనమిక్ స్ట్రెచింగ్ గురించి మాత్రమే మాట్లాడదాం. డైనమిక్ స్ట్రెచింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనం సెట్స్ చేసే ముందు వార్మప్ లాంటిది మామ. లైక్ రొటేటర్ కర్వ్స్ ఆర్ స్టిక్ రొటేషన్స్ ఇలా అన్నమాట. నువ్వు ఇది చేయకుండా డైరెక్ట్‌గా వర్కౌట్ స్టార్ట్ చేస్తే రిస్క్ ఆఫ్ ఇంజరీ ఎక్కువ, రేంజ్ ఆఫ్ మోషన్ చక్కగా ఉండదు. అందుకే నువ్వు ఇలా చెయ్యకపోతే బాడీ షెడ్‌కి ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. అప్పర్ బాడీ సర్క్యూట్ అప్పుడు దానికి తగ్గ స్ట్రెచింగ్స్ చేస్తా. అదే లోవర్ బాడీ సర్క్యూట్ అయితే దానికి తగ్గట్టు వేరే స్ట్రెచింగ్స్ చేస్తా. సో అలా ఆర్‌డీఎల్స్ 3 సెట్స్, హ్యామ్‌స్ట్రింగ్ కర్ల్స్ 2 సెట్స్, సింగిల్ డంబుల్ డెడ్ లిఫ్ట్ చేసి లాస్ట్‌లో యాబ్స్ కూడా చేసి వర్కౌట్ ఫినిష్ చేసుకున్నా. ఎప్పట్లానే చికెన్ తీసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. కొత్తగా వస్తే ఫాలో కొట్టొచ్చు కదా మామ బ్రోస్.